జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు తిరుప్పావైలో 16వ పాసురం. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடுத்தோன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ்த்திருவாய், ஆயர் சிறுமியரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நின்னலே, வாயு நேரந்தான் தூயோமாய் வந்தோம் துயிலஜ பாடுவான், வாயல் முன்னம் மாத்தாதே அம்மா, நீ நேசனலை கதவம் నీకు ఏలోరంబావాయ్. శ్రీ ఆండాళమ్మ అనుగ్రహించిన తిరుప్పావై దివ్య ప్రబంధంలోని ఈ పాసురం చాలా ముఖ్యమైనది. ఈ పాసురము నుండి ఉత్తేజితం చేసే అంటే లోపలికి ప్రవేశించే ఘట్టం ప్రారంభమవుతుంది. 15వ పాసురం వరకు గోపికలు నిద్రలేపిన ఆండాళ్ళు ఇప్పుడు కృష్ణుని భవనం వద్దకు చేరుకొని ద్వారపాలకుడిని అనుమతి కోరుతుంది. ఓ ద్వారపాలకుడా, మాకు నాయకుడైన నందగోపాలుని యొక్క భవనమును రక్షించేవాడా, తోరణాలతో అలంకరించబడిన మణిమయమైన ద్వారమును కాపాడేవాడా, ఈ మణిమయమైన తలుపుల గడియను తీయము. కృష్ణుడు నిన్ననే మాకు పరా అనే వాయిద్యం ఇస్తామని మాట ఇచ్చాడు. మేము చాలా స్వచ్ఛమైన మనసుతో ఆయన్ని మేలుకొల్పి మంగళాశాసనం చేయడానికి వచ్చాము. మేము చిన్నపిల్లలమని భావించి మమ్మల్ని అడ్డుకోకు, నీకు పుణ్యం ఉంటుంది. మొదటి మాటగానే కాదు అని అనవద్దు. ఆత్మీయులతో కూడిన ఈ తలుపులను తెరిచి మమ్మల్ని లోపలకు అనుమతించు. ఈ పాసురం యొక్క అంతరార్థం, భగవంతుని చేరుకోవాలంటే ముందుగా గురువుల లేదా ఆచార్యుల అనుగ్రహం కావాలని ఈ పాసురం తెలియజేస్తుంది. ఇక్కడ ద్వారపాలకులు అంటే ఆచార్యులని అర్థం. భగవంతుని దగ్గరకు వెళ్ళేటప్పుడు తూయోమాయ్ అంటే పరిశుద్ధులమై వెళ్ళాలి. అంటే బాహ్యశుద్ధి కంటే మానసికమైన భక్తి, శరణాగతి ముఖ్యం. కృష్ణుడు స్వయంగా రమ్మని పిలిచాడని చెప్పడం ద్వారా భగవంతుని కృప ఉంటేనే ఆయనను చేరుకోగలమనే సత్యం వెల్లడవుతుంది. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ళు దివ్య తిరువడిగలే శరణ.